ఎంపీసీ బెటర్ కాదు కాదు బైపీసీ బెటర్ కాదు, అది ఎంపీసీ బెటర్ కాదు బ్రో బైపీసీ బెటర్ కాదు. మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడు. ఈ వీడియోలో ఎంపీసీ బెటరా బైపీసీ బెటరా, ఫ్యూచర్ లో ఏది తీసుకుంటే బాగుంటది, ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ ఏమేమి ఉంటది క్లారిటీగా చెప్తాను విత్ హార్స్ రియాలిటీతో. అన్న మరి నువ్వే ఇంట్రెస్ట్ తోటి ఎంపీసీలోకి జాయిన్ అయ్యావు? హానెస్ట్లీ చెప్పాలంటే సిస్టర్, నాకు కూడా ఏం తెలీదు, ఏం క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ 10th ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ జాయిన్ అయ్యారని జాయిన్ అయ్యా. స్టార్టింగ్ లో సింపుల్ అనిపించింది, కానీ ఇంటర్ జాయిన్ అయ్యాక ఒరిజినల్ సినిమా కనిపించింది. మరి సిస్టర్ నువ్వు ఏ ఇంట్రెస్ట్ తో జాయిన్ అయ్యావు? బ్రదర్ జెన్యున్ గా చెప్పాలంటే నాకు కూడా బయాలజీ చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక హ్యూమన్ బాడీ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలని, లేదంటే ఏదో నేను కొత్తగా నేర్చుకుంటున్నానని, ఏదో చిన్న ఆశ కోసమని నేను బైపీసీలోకి జాయిన్ అయినా. కానీ అప్పుడు తెలిసింది రియాలిటీగా ఆ ప్రొనౌన్సియేషన్ పలకలేక అసలు నేను ఎందుకు తీసుకున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. నాకు అప్పుడే అర్థమైంది బైపీసీ ఎందుకు తీసుకున్నాను. అప్పుడే నేను ఎట్లాగో ఒకలాగా కష్టపడాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నా. అన్న మరి ఎంపీసీ అంటే జస్ట్ మ్యాథ్స్ అనే అంటారు కదా, మరి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో? మ్యాథ్స్ అంటారు కానీ ఎంపీసీ అంటే ఓన్లీ మ్యాథ్స్ కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి చెల్లి. ఎందుకంటే ఓన్లీ మ్యాథ్స్ చేస్తారు కానీ ఇక్కడ ఫిజిక్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో అయితే ఆ యుద్ధమే చేయాలి క్యాలిక్యులేషన్స్ తోటి. మ్యాథ్స్ 1, మ్యాథ్స్ బి అని ఉంటది. ఒక్క ప్రాబ్లం లేదా ఒక టాపిక్ పైన ఒక కాన్సెప్ట్ మర్చిపోయినామంటే నెక్స్ట్ టాపిక్ పైన ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే డైలీ ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములా అయితే గుర్తు పెట్టుకోవాలి. చెల్లి మరి బైపీసీ అంటే ఓన్లీ డయాగ్రామ్స్ అంటారు, అది ఎక్కడి దాకా నిజం? అందరు అదే అనుకుంటారన్న, బైపీసీ అంటే ఓన్లీ డయాగ్రామ్స్ అని. అందులో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సేమ్ మీలాగానే, కానీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్. కానీ బాటనీలో ప్లాంట్స్ గురించి ఉంటాయి, జువాలజీలో యానిమల్స్ గురించి. ప్లాంట్స్ గురించి అంటే జస్ట్ నాట్ పార్ట్స్ ఒకటే ఉండవు, అందులో కూడా సైంటిఫిక్ నేమ్, మార్ఫాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా నేర్చుకోవాలంటే చుక్కలు చూపిస్తాయి. ఇంకా మళ్ళీ అట్లనే జువాలజీలో ఏంటంటే యానిమల్స్, జస్ట్ నాట్ యానిమల్స్ అంటే ఏదో యానిమల్స్ నేమ్ నేర్చుకోవాలనే కాదు, వాటి ఒక డివిజన్స్, ఫైలం, ఆర్డర్ అవన్నీ నేర్చుకోవాలంటే అది కూడా చాలా కష్టపడాలి. ఎట్లా గుర్తు పెట్టుకుంటారు చెల్లి ఇవన్నీ? అసలు అదైతే మస్తు రచ్చాయిగా. సెకండ్ ఇయర్ తర్వాత ఏం చేయాలి? ఏమైనా ఎంట్రన్స్ ఉంటాయా దానికి? ఉంటాయి చెల్లి. అసలు సెకండ్ ఇయర్ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎంసెట్ అని, అడ్వాన్స్ అని, మెయిన్స్ అని సావ కొడతారు చెల్లి. అక్కడ కోచింగ్ అని, టెస్ట్లు అని, అసలు ఏం అర్థం కాదు. ఫ్యామిలీ ప్రెజర్, రిలేటివ్స్ ప్రెజర్. అప్పుడు అనిపిస్తుంది నాకు కూడా, అరే నేను ఎందుకు తీసుకున్నారా, ఈ స్ట్రీమ్ చూస్ చేసుకున్నాను కరెక్టేనా కాదా అనిపిస్తుంది. అప్పుడు నాకు స్లోగా కోడింగ్ అండ్ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే డైరెక్ట్ ఎంబీబీఎస్ అయిపోవచ్చు అంట కదా? అంత లేదన్న, అందరు అట్లనే అనుకుంటారా అని, అంత సింపుల్ గా కాదు అది. ఎందుకంటే సెకండ్ ఇయర్ అయిపోయినాక జస్ట్ ఎంబీబీఎస్ అయిపోతారు, ఇక అప్పుడే సక్సెస్ అయిపోతారు అని అనుకుంటారు చాలా మంది. అలాంటిది ఏం లేదు. అందులో కూడా చాలా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి, నీట్ అని. మళ్ళా సేమ్ మీలాగే మాకు కూడా ఎంసెట్ ఉంటది, కానీ నీట్ కి ఒక పీక్ లో ప్రెజర్ ఉంటాయి. ఎందుకంటే చెప్పాలంటే అసలు స్టడీ అని, స్టడీ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్, మళ్ళా ప్రతి 1 hour కూడా వేస్ట్ చేయకుండా చదవాలి. దాన్ని కూడా ఎంబీబీఎస్ సీట్ అనేది క్యాజువల్ గా వచ్చేది కాదు. సేమ్ మీలాగానే మేము కూడా చాలా కష్టపడాలి, నైట్ అవుట్ చేయాలి, చదువుకోవాలంటే అది కూడా ఒక. అంటే ఎంబీబీఎస్ చేస్తే ఓన్లీ నీటే రాయాలా లేదా ఎంసెట్ కూడా చేయొచ్చా చెల్లి? ఎంసెట్ కూడా చేయొచ్చు అన్న మీలాగానే, కానీ మాకు జస్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ గా ఉండదు. దానికి కూడా నీట్ అనేది ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటది, అది రాసినాకనే ఎలిజిబుల్ ఎంబీబీఎస్ కి. ఇక్కడ నీట్ చేస్తే బెటరా లేదా ఎంసెట్ ద్వారా పోతే బెటరా? మేబీ మాకైతే ఇప్పుడు నీట్ చేస్తేనే బెటర్ అన్న. మరి ఇంజనీరింగ్ లో సీట్ వస్తే లైఫ్ సెట్ అని అంటారు కదా? అది పచ్చి అబద్ధం చెల్లి. ఇంజనీరింగ్ చేస్తే ఒక జస్ట్ అది డిగ్రీ మాత్రమే. ఇంజనీరింగ్ లో స్కిల్స్ చాలా మ్యాటర్. కోడింగ్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి. ఇవి చేయకపోతే మాత్రం బయట నీకు ఎవ్వరు డేకరు, అసలు ఏం వాల్యూ ఉండదు. మరి ఏఐ వచ్చిన తర్వాత ఎంపీసీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా మరి? జాబ్ ఆపర్చునిటీ అయితే కంపల్సరీ ఉంటాయి చెల్లి. ప్రజెంట్ వాళ్ళు ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో జాబ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నీకు కావాల్సిన స్కిల్స్ చాలా మ్యాటర్స్. స్కిల్స్ గట్టిగా నేర్చుకోవాలి. ఇంకా నీకు స్కిల్స్ మంచిగా వచ్చి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ ఉంటే, రియల్ టైం ప్రాజెక్ట్ పైన బిల్డ్ చేస్తే నీకు హ్యూజ్ సాలరీ వచ్చే కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది చెల్లి. చెల్లి బైపీసీ అంటే ఓన్లీ డాక్టర్స్ అవుతారా? కాదన్న, బైపీసీ అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్. డాక్టర్స్ లో కూడా కొన్నిట్లో ఉంటాయి, ఏంటంటే డెంటిస్ట్, గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ, ఇవన్నీ అంటే ఒక్కొక్క పార్ట్స్ ని బట్టి ఒక్కొక్క డాక్టర్స్ లాగా డివైడ్ చేస్తారు. మళ్ళా ఏంటంటే డాక్టర్స్ అంటే నాట్ ఈవెన్ ఓన్లీ ఇవి డెంటిస్ట్ ఇవి కూడా కాదు,
లైక్ ఇప్పుడు ఫార్మసీ ఉందనుకో, ఫార్మసీలో ఫార్మసిస్ట్ అవుతారు, అవునా? డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇట్లాంటివి మస్తు ఉంటాయి అన్న. అగ్రికల్చర్ వాళ్ళకు కూడా అగ్రికల్చర్ బేసిస్ గురించి ఉంటాయి. ఇవన్నీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ బయటికి వాళ్ళకు కూడా మంచి లైఫ్ అనేది కూడా ఉంటుంది. ఎలా చూస్ చేసుకోవాలి? అవును చెల్లి, మ్యాథ్స్ పైన జెన్యున్ గా ఇంట్రెస్ట్ ఉందంటేనే చూస్ చేసుకోండి. మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగుండాలి, ప్రాక్టీస్ చేసడం అలవాటు ఉండాలి. ఏదో పేరెంట్స్ ఆ రిలేటివ్స్ చెప్పారని ఎంపీసీ తీసుకోకూడదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సింది అయితే ఉంటది. అవునా? మరి చెల్లి, బైపీసీ ఎలా చూస్ చేసుకోమంటావు? బైపీసీ బయాలజీ అనే కాదు, బయాలజీ, జువాలజీ, యానిమల్స్ మీద, ప్లాంట్స్ మీద రీసెర్చ్ మీద మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ చూస్ చేసుకోవచ్చు. అలా అనేసి సొసైటీ చెప్పిరు, ఇంట్లో వాళ్ళు చెప్పిరు అనేసి తీసుకోకూడదు. ఎందుకంటే అది జెన్యున్ గా మనం తీసుకోవాలి. మనం దాని మీద కష్టపడి నేర్చుకుంటున్నాం కాబట్టి అది మనమే చూస్ చేసుకోవాలి. కాబట్టి వేరే వాళ్ళు చెప్పిన దాన్ని అసలు చూస్ చేసుకోకూడదు. మనకు అనిపిస్తేనే మనం చేయాలి. సరే, సరే, మీరు మీరే group choose చేసుకుంటున్నారో చేసుకుంటారో కింద కామెంట్ comment చేయండి. చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వద్దంటే సపోర్ట్ చేయండి.